మీ పేరు చెప్పండి. నా పేరు భీమారెడ్డి అండి. గ్రామం కొత్తూరు. మీరు ఈ బొగ్గు తయారు చేసే దాంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. దీనికి ఇంతకుముందు మీకు అనుభవం ఎట్లా వచ్చింది? ఇంతకుముందు అంటే మా దగ్గర నల్గొండ డిస్టిక్ అతను వచ్చి కాలుస్తుండండి. నాకు 20 సంవత్సరాల నుంచి అతను ఇక్కడే పర్మనెంట్లే కాలుస్తుండే. ఎవరైనా? నల్గొండ నుంచి నాగేశ్వరరావు అని. అతని ద్వారా మేము సేల్స్ గీల్స్ అంతా మాకేం పెద్దగా అనుభవం లేదు. కాకపోతే దీని నుంచి లాభాలు ఉన్నాయని అయితే తెలుసుకున్నాం. నేను తెలుసుకుని అట్లా 2 సంవత్సరాల నుంచి నేను స్టార్ట్ చేసినాను. అదే మీరు ఇప్పుడు ఎన్ని బట్టీలు పెడతారు మామూలుగా? ఇక అంటే సంవత్సరానికి ఎన్ని బట్టీలు పెడతారు? సంవత్సరానికి బట్టీలు అంటే చెప్పడానికి రాదు సార్. అది అందాజుకుంటే ఈ సంవత్సరము ఎన్ని పెట్టారు? ఈ సంవత్సరం నెలకి 2 బట్టీలు పెట్టాను అనుకోండి. 2 బట్టీలు అంటే 2 లోడ్లు బట్టి వచ్చి 1 లోడ్ అవుతుంది అనుకో. 1 లోడ్ అయితే ఒక బట్టి 1 లోడ్. 1 లోడ్ అంటే 10,000 కిలోల, 1 టన్ 10 టన్నుల. 10 టన్నులు 8, 6 నుంచి 10 వరకు వస్తాను. దాన్ని తీయటం బట్టి ఉంటుంది. బట్టి కొంచెం లూజ్ గిడ్స్ పెట్టిన అనుకోండి వెయిట్ రాదు. బట్టి కొంచెం శ్రద్ధతో కాలిస్తే దాన్ని ఆవిరి పోకుండా కాలిస్తే 10 వరకు వస్తుంది ఒక బట్టి. ఎంత ఉంది ఇప్పుడు మార్కెట్ విలువ దాన్ని? ఇప్పుడు అండి 65 నుంచి 72 వరకు ఉన్నాయండి. 72,000 ఒక లోడ్ పెట్టండి. ఎన్ని రోజులు పడుతుంది 1 లోడ్ తయారు చేయాలంటే? ఎంతమంది అయితే ఎన్ని లోడ్ పడుతుంది? ఇప్పుడు నా తాన 8 గుడిసెలు ఉన్నాయి అనుకోండి. 8 లంకలు, 8 కుటుంబాలా? 8 కుటుంబాలు. వాడు నెలకు 1 లోడ్ ఇస్తాను. నెలకు 1 లోడ్ ఇస్తారు. నెలకు 1 లోడ్. వాళ్ళు చిన్న పెడతారా ఒకటే బట్టి పెడతారా? చిన్నవి పెట్టింది యావరేజ్గా నేను బట్టి అని చెప్తున్నా. కానీ చిన్నగానే పెడతారు. ఎవరి వాళ్ళు పెడతారు కదా. 8 మంది ఒక తన కలవరు. ఎవరు కొట్టుకునే వాళ్ళ బట్టి వాళ్ళే పెట్టుకొని కలుస్తారు. బాగున్నా. ఏమైంది నీకు? ఏమైంది? జ్వరం వచ్చిందా? ఏమైంది? Cordon with fungus. Charcoal from the stove is dumped into this compost. Use the dung of the cattle. It's called farmyard manure.
ash from the stoves into these dumps. Here's the charcoal piece. There are so many charcoal pieces around. So traditionally the charcoal is not wasted at all. Hey beta, tee henga gatti gottu. Gottu. Jari. Chal. This is the rocky terrain. There are at least 4 or 5 termite mounds around. It's a difficult place to even get towards the termite mounds. They're exploring these mounds which are sealed. Snakes ఉంటాయి దూరం ఉంటాయి. ఇలా పాములు ఉంటాయి, ఇలా స్నేక్స్ ఉంటాయి. వద్దు బేట. అటే ఉండరా రాకు. టెరైన్ What are you doing, beta? Termite, huh? దాన్ని మూవ్ చేస్తే జరుగు బేటా. టర్మైట్ చూడండి. పోయింది. అవును జరు స్నేక్ రా.
వస్తుంది, ఉరుకో 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 సైడ్ రా. పేరేనిది? నా పేరు విశ్వనాథం. ఏ ఊరు మీరు? వెంకటేశ్వర. వెంకటేశ్వర. ఏం చేస్తారు మీరు ఇప్పుడు? వ్యవసాయం చేస్తాను. కుప్పలు ఇప్పుడు భూమి ఏమేం పనులు చేస్తారు భూమిలో? భూమిలో కుప్పలు ఇట్లా కాలబెట్టి దున్నాలి. దున్నిన తర్వాత ఇక విత్తనాలు. అట్లా కుప్ప లాంటిది ఏమేమి గాల పెడతారు? ఇవి చెత్త ఉంటుంది కదా, ఆ చెత్తను ఎదిరి అంటు పెడతాం. అది ఎందుకు గాల పెడతారు? చెత్త ఇప్పుడు ఆ చెత్త ఉంటే మనకు విత్తనం వేయనికి రాదు కదా, దున్నడానికి రాదు, విత్తనం వేయనికి రాదు కాబట్టి చెత్త అంటు పెట్టి తర్వాత దున్ని విత్తనాలు వేసుకుంటాం. ఈ కాలబెట్టిన దాంతో ఏమన్నా లాభం? బూడిద బొగ్గుతోటి జర ఎరువు బలం లాగా ఇస్తుంది. ఎరువు లెక్క అవుతుందా? బలం ఇస్తుంది. ఆ కాలనీ కాడ కూడా చెట్టు బాగా అవుతుంది. మంచిగా అవుతుంది చెట్టు. చెట్టు బాగా అవుతుంది. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తారు మీరు? మేము 10-15 సంవత్సరాల నుంచి చేస్తాం. ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తారా? ఇట్లానే చేస్తాం. మరి బొగ్గు లాభం అయితే బొగ్గు తయారు చేసి చేయొచ్చు కదా పొలంలో? బొగ్గు మనకు దొరకదు కదా బొగ్గు ఇక్కడ. అందుకే పొలంలో గాల పెడతారు. పొలం గాలబెట్టి దాన్ని అంటు పెట్టి. బొగ్గు లాభమా బూడిద లాభం? బూడిది ఎరువు ఇది లాభం అన్నట్టు. బొగ్గు ఇంట్లో బొగ్గు బూడిద రెండు వస్తాయి కదా, ఏది ఎక్కువ లాభం? బొగ్గుతో భూమి కాగుతుంది కదా, కాగిన అందులో ఉన్న పురుగు అటువంటిది వేరు పురుగు ఉంటుంది కదా, విత్తనాన్ని కొట్టేసేది. ఆ పురుగును కూడా అది చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకేమేమి లాభం అవుతుంది? ఇంకా ఏం మనకు నార్మల్గా ఎరువు అయితే ఎక్కువ శాతం ఎరువు వాడుకోవాలి. పశువుల ఎరువు కానీ దీంట్లో మేకల ఎరువు కానీ దీన్ని వాడుకుంటే మనకు పంట బాగా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఈ చెదలు ఉంటాయి, చెదలు తగ్గుతాయా పెరుగుతాయా? చెదలు పెరుగుతాయి. చెదలు ఇప్పుడు మన ఎటువంటి ఆ కుప్పలు గడ ఉంటాయి కదా, అట్లా గడ అటువంటి ఉన్న కాడ చెదలు ఉన్న కాడ కూడా పంట బాగా వస్తుంది. చేను బాగా చెదలు ఉన్న దగ్గరనే పంట బాగా వస్తుంది. పంట బాగా వస్తుంది. అంటే ఇప్పుడు బొగ్గు వేస్తే చెదలు ఉంటాయా పోతాయా? ఇప్పుడు అంటు పెట్టిన కాడ కుప్పలు అంటు పెట్టిన కాడ చెదలు పోతాయి. పోతాయి కంప్లీట్ పోతాయి. ఎర్రనలు ఉంటాయి కదా, ఆ ఎర్రనలు పొలంలో బాగా వస్తుంది పంట. ఇక్కడ ఎక్కువ చెదలు రావా? చెదలు రాదు. బాగా చెదలు ఉంటేనే లాభమా? చెదలని కానీ లోపలికి వెళ్ళి కొత్త మట్టిని తెస్తాయి, అందుకు లాభం అవుతుంది అట్లా. మరి మీ పొలంలో చెదలు ఎక్కువనే తక్కువనే? తక్కువ ఉన్నాయి. చెదలు తక్కువ ఉన్నాయి. ఉంటే లాభం అంటావు చెదలు? ఉంటే లాభం. కొత్త పంటను తింటాయేమో కదా? పంటను తింటాయి. మనకు ఒకవేళ ఉరుపు గిట్లా తగిలింది అనుకో, వర్షం తక్కువ ఉండి ఎండలు వచ్చినాయంటే ఆ కర్ర వాడబట్టిన తర్వాత చెదలు ఎక్కుతాయి. ఇప్పుడు మిర్చి పంట అవి తినేస్తాయి కదా? తింటాయి. కందికి కూడా పడతాయి? కందికి కూడా పడతాయి. ఎంత నష్టం అయితే అట్లా పడితే? చాలా నష్టం అవుతుంది. మరి అది నష్టమే కదా చెదలు ఉంటే లాభం అన్నావు ఇంతకుముందు. కాదు, కొత్త మట్టిని తెస్తాయి అన్నట్టు అవి. కొత్త మట్టి గురించి లాభం అట్లా. మళ్ళీ తర్వాత ఉరుపు పెట్టిందంటే, వర్షం లేకుండా ఉరుపు పెట్టిందంటే అవి మనకు నష్టం చేస్తాయి అన్నట్టు. అట్లానా? ఇప్పుడు వచ్చే టైం అది చెదలు వచ్చే టైం? ఇప్పుడు వచ్చే టైం. ఇప్పుడు ఈ టైంలో వస్తాయి, అందుకే కాల పెడతారు అయింది మొత్తం ఆకు గిట్ట. కాల పెడితే వాడికి ఛాన్స్ ఉండదు అంతేనా? అది తిండి లేకుండా ఇదైతే ఏమో రావు కదా ఇక్కడ? రావు. చుట్టుముట్టు ఎన్ని పుట్టలు ఉన్నాయి ఇటు? ఇప్పుడు కట్టలేమడి వాళ్ళు కట్టలు వేసినవి ఉన్నాయి కదా, ఆ కట్టలేమడి ఉంటాయి లోపల భూమి. ఇప్పుడు ఇళ్ళకైతే ఏం లేవు, ఇక్కడ ఏం లేవు. మన పొలంలో తక్కువనే చెదలు? తక్కువనే ఉంటాయి. దాటండి. అది చూద్దాం ఎట్లా లేస్తుంది చూడు. తీయాలి. ఒకసారి
ఏ పిల్లలు ఇట్రా. కింద ఉన్నది ఏరు అటు సైడ్ ఉన్నది. ఇటా టైట్ వస్తుంది. నువ్వు మళ్ళీ పెట్టినట్టు చెయ్యి. ఏడు ఇదా దాన్ని పెట్టండి, పిల్లలు పెట్టండి. ఉన్నదా ఇంట్లో మేడం? ఇదేరు పాప గారు సూరంజర్ నీడల్లో వస్తాయి. జరుగుండి పాప ఇట్రండి, ఇంకా రండి మంటుంది నోడు. అట్లే అంటుండే నువ్వు దగ్గర కాను, మా అవతల ఇలాంటి దగ్గర. ఏ జరుగుండ్రా. వచ్చినట్టేనా మంట? కట్టేతోటి అంటుండే నిలబడి. ఏ జరుగుండ్రా పిల్లలు జరు. ఇట్రా ముందు నువ్వు దగ్గరికి అంటుండే, దగ్గర నిలబడి అంటున్నా.
వేడి బాగుంది. ఇట్లా గాలి ఎక్కుంటే బూడిద అవుతుందా ఏమవుతుంది ఎక్కువ? అంటే ఎక్కువ మామూలుగా అయితే బొగ్గు అవుతుందా? Large percentage of ash burn. మీ పిల్లలు జరగండి రా. దిస్ ఈజ్ ఫార్మ్ యార్డ్ మెన్యూర్. దేనిది ఇది? ఎరువు పశువుల ఎరువు. This is farm yard manure. It is dumped in the field. This will be mixed along with charcoal and ash that is from the burnt biomass. These are the land preparations going on just before ploughing, and this is the rainy season now in this part of India. The monsoon has already arrived. ఇప్పుడే కాలబెట్టిదా? లాట్స్ ఆఫ్ యాష్. Also generated. Here Mananu. విషం పట్టే విషం పడేదాన్ని దున్నేటప్పుడు చల్లకుండా దున్నుతాం. ఇప్పుడు నల్ల భూములలో కూడా ఇట్లా కాలుస్తే మంచిదా? ఏ భూమిలోనే చెత్త ఉంటుంది కాబట్టి కాల్చాలి.